అబ్బబ్బా! ఈ సచివాలయంలో ఉద్యోగులు మెయిన్ వాళ్ళు ఎందుకుండరో అర్థం కాదండి. తిరిగి, 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 తిరిగి విసుగొచ్చేస్తుంది. మీటింగులంటారు. ఏం మీటింగులో అర్థం కాదు. ఆ మీటింగులు అయ్యో పలానా రోజు మీటింగ్ ఉంటుంది. ఈ టైంలో ఎవరు రాకండి అని చెప్పన్నా చెప్పుకోవచ్చు కదా! తిరిగి, తిరిగి నుంచొని వాళ్ళ కోసం వెయిట్ చేసి విసుగొచ్చేసిద్ది. అవతల పక్క కాలేజీలు, స్కూల్స్‌లోనే సర్టిఫికెట్లు అవసరము. అడ్రస్‌లు చేంజ్‌ల కోసం తిరగాలి అంటే అందరూ ఒకటే దగ్గర ఒకటే సంవత్సరం ఉండరు కదా! దేవుడా! అసలు నిజంగా అంతకుముందు ఏమన్నా ఉంటే గవర్నమెంట్‌లో ఏమన్నా ఉందేమో గానీ, ఇప్పుడు మాత్రం ఒక్కడు కూడా దొరకరండి అసలకి. అదేమంటే మీటింగ్ అండి. మీటింగ్‌కి వెళ్ళొద్దంటారా అని అంటారు. అయ్యేం మీటింగులండి? ఉద్యోగం టైంలో మీటింగులు ఏందండి? మీటింగులు పెట్టుకునే కాడికి సచివాలయాలు ఎందుకు నాకు అర్థం కాదు. తిరిగి తిరిగి జనాలు విసుగు వస్తున్నారు. మనుషులంటే ఇంకా మీకేమంత అలుసుగా ఉందా? కాళ్ళు వేసుకొని నడిచేవాళ్ళు ఆటోకి డబ్బులు బస్సులు ఫ్రీ అంటే ఏమన్నా చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళిపోతాయా? లేదు కదా! ఆటోలో వెళ్ళాలి. ఆటోలు కుదరకపోతే నడిచి వెళ్ళాలి. మా సచివాలయానికి అయితే నడిచే పోవాలి. ఒక్కోసారి ఆటోలు ఉంటాయి. ఆటోలు వదిలేసినా కానీ కొంత దూరం నడిచి వెళ్ళాలి. ఇప్పుడు ముసలోళ్ళు ముతకోళ్ళు వీళ్ళందరూ వెళ్ళాల్సిందేగా. ఏదన్నా అవసరం వస్తే ఎవరు తిరుగుతారు? ఇంటి దాకా అయితే ఎవరు తిరగరు కదా! ఒకసారి 2 సార్లు అంటే పర్వాలేదు. అరే నేను ఇప్పటికి ఒక 5-6 సార్లు తిరుగుంటా మా సచివాలయానికైతే. ఆయనైతే ఒక్కసారి కూడా నాకు సీట్లో కనిపించలేదు. అదేమంటే మీటింగు అని అంటారు. అయ్యే మీటింగులో నాకు అర్థం కాదు. డ్యూటీ టైంలో మీటింగులు ఎందుకు పెడతారో మరి. వచ్చిన వాళ్ళకి అక్కడ రెస్పాన్స్ ఎవ్వరూ ఉండరు. ఉంటే ఒక ఏఎన్ఎం ఉండిద్ది, లేదు అని అంటే ఆమె ఎవరో ఒక ఆమె ఉండిద్ది. ఇంకంతే. అంతకు మించి ఎవరు ఉండరు. సార్లే రండి మీటింగ్కి వెళ్ళారండి, సార్లే రండి మీటింగ్కి వెళ్ళారండి, సార్లే రండి మీటింగ్కి వెళ్ళారండి. ఏంటోనండి